దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 30th ఆగస్ట్ 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? సామెతలు 16వ అధ్యాయము 3వ వచనము. ప్రావర్బ్స్ చాప్టర్ 16 and verse 3. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఉద్దేశాలు ఉంటాయి, చాలా ప్లాన్స్ ఉంటాయి, చాలా గోల్స్ ఉంటాయి. దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది, నీ ఉద్దేశంలో నీ ప్లాన్స్ సక్సెస్ అవ్వాలంటే, సఫలం అవ్వాలంటే నీ పనుల భారము యెహోవా మీద ఉంచాలి. యెహోవా మీద ఉంచాలి. ఎప్పుడైతే నీ పనుల భారము, నీ యొక్క యాక్టివిటీ అంతయు యెహోవా మీద, దేవుని మీద ఉంచుతావో, దేవుని నమ్ముకుంటావో, ఉంచడం అంటే దేవుని నమ్ముకోవడము, దేవుని నమ్ముకుంటావో, అప్పుడు నీ ఉద్దేశాలన్నీ సఫలమవుతాయి. ఈరోజు చాలామంది చాలా ఉద్దేశాలతో ఉన్నాము, కానీ ఉద్దేశాలు సఫలం అవ్వలేదు. కొన్ని అవ్వలేదు పోనీ. కానీ ఈరోజు దేవుని వాక్యము ఏమి తెలియపరుస్తుందంటే, మన పనుల భారము దేవుడే చూసుకుంటాడు, దేవుడే ఉన్నాడని. ఎప్పుడైతే దేవుని మీద మనము డిపెండ్ అవుతామో, దేవుని మీద మోపుతామో, మన ఉద్దేశాలన్నీ సక్సెస్ అవుతాయి. ఇస్సాకు అడిగాడు, అబ్రహామును అడుగుతున్నాడు, తండ్రిని అడుగుతున్నాడు, అయ్యా బలికి అన్నీ ఉన్నాయి, బలి పశువు లేదంటే దేవుడు చూసుకుంటాడు. చూడండి, అసలు పని దహన బలి దేవుడు చూసుకుంటాడు. ఈరోజు నేను మనమున్న పనులు భార విషయమై దేవుడు చూసుకుంటాడని ఒక ఆలోచనలోకి మనం వచ్చినట్లయితే తప్పనిసరిగా మన ఉద్దేశాలన్నీ కూడా సఫలమవుతాయి. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. Proverbs chapter 16 and verse 3. Commit thy works unto the Lord, and thy thoughts shall be established. Thy thoughts, many are the thoughts we have, many are the plans we have, but for your thoughts and plans to be established, you should know how to commit your works into the hands of the Lord. See, through prayer we commit to the Lord. ప్రార్థన ద్వారా మన పనులు భారము యెహోవా మీద మోపుతాము. దేవునికి స్తోత్రం. हिंदी में पढ़ेंगे नीति वचन, उसमें 16 अध्याय और 3 वचन पढ़ रहे हैं. अपने कामों को यहोवा पर डाल दे, इससे तेरी कल्पनाएं सिद्ध होगी. आपकी कल्पनाएं सिद्ध होगी. हमारे जीवन में बहुत सी कल्पनाएं, बहुत से आशाएं हैं, लेकिन जब तक अपने कामों को यहोवा पर नहीं डालते तो आपकी कल्पनाएं सिद्ध नहीं होंगे. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ఈరోజు దీన్ని స్టార్ట్ చేయండి, ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. ప్రభా, పనులు భారం మీ మీద మోపడం నాకు నేర్పించని అడగండి. చూడండి, దెర్ ఇస్ నో వన్ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్. ఇగో ఈ పద్ధతి మనం ఇలా చేయాలి, అలా ఏమీ లేదండి. దేవుణ్ణి అడగాలి, దేవా నీ మీద నా పనులు భారాన్ని మోపాలి, నాకు నేర్పించయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. డోంట్ ఫాలో సంబడి, ఎవరినో వెంబడించవద్దు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంలో పనులు భారము దేవుని మీద మోపుతాం కనుక మనము ఎలాగ మోపాలు, దేవుని మీద ఎలా మోపాలని ప్రశ్న లేక ఆలోచన ఉన్నట్లయితే జస్ట్ ఆస్క్ గాడ్. ఐ వాంట్ టు టెల్ యూ, దేవుడు నమ్మదగిన వాడు. సహవాసంలోనికి పిలిచిన ఆయన కుమారుని సహవాసంలోకి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. నీకు నేర్పిస్తాడు పనులు భారము యెహోవా మీద మోపడం. అప్పుడు మీ ఉద్దేశాలన్నీ సఫలమవుతాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచడానికి స్తోత్రం. అవును తండ్రి, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరి యొక్క ఉద్దేశాలు ప్రభా, ప్రతి ఒక్కరికి ఆలోచనలు సఫలమైనందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును తండ్రి, మా పనులు భారమంతా మీ మీద మోపుతున్నామయ్యా. తండ్రి, నీవే చూసుకునేవాడివి నాయన. తండ్రి, ఆర్థికంగా నువ్వే చూసుకునేవాడు, ఫైనాన్షియల్గా నువ్వు చూసుకునేవాడివి నాయన. కుటుంబం
క్షేమంగా నువ్వు చూసుకునేవాడు. పిల్లల భవిష్యత్తు నువ్వు చూసుకునే దేవుడు అయ్యా. మా ఉద్యోగ వ్యాపారాలు నువ్వు చూసుకునే దేవుడు అయ్యా. యు ఆర్ దేర్ ఫర్ అస్ మై ఫాదర్. నాయన నువ్వు చూసుకున్నందుకు, యెహోవా ఈరేగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. హాస్పిటల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని ముట్టి మీరు స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యమును దయచేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యేసు ప్రభు నామములో ప్రతి ఒక్కరు స్వస్థపరచబడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జాబ్స్లో, బిజినెస్లో నీవు ఉండి ఆశీర్వదించడానికి స్తోత్రం. చదువుకుంటున్న పిల్లలు స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీస్లో చదువుకుంటున్న వారు, హాస్టల్స్లో చదువుకున్న, విదేశాల్లో చదువుకుంటున్న వారిని తండ్రి, వారి ఆలోచనలన్నీ కూడా సఫలపరచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధిలింపచేసి మీరు కాపాడి దీవించినందుకు స్తోత్రములు. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించనయ్యా. వారి పరిచర్లో ఉన్న ప్రతి భారాన్ని మీ మీద మోపి తండ్రి, వారి ఆలోచనలన్నీ సఫలపరిచినందుకు స్తోత్రములు. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేశాను. ఈ దేశాన్ని మీరు రక్షించినందుకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది నామ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధులు క్షమించము. మమ్మల్ని శోధనల తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అనుని సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.